ఇండ్లల్లో దాచుకున్న బంగారం అన్నా, అక్కల మెడల యాలాడుతున్న గొలుసులన్నా, ఇంట్లో బీరువాల దాచిపెట్టుకున్న పైకమన్నా, ఇంటి ముంగట పెట్టిన బండ్లన్నా, ఏటీఎంల బ్యాంకోలు నింపిన నోట్ల కట్టలన్నా, వైన్స్ల నిలువుండే మందన్నా, గుడిలో కొలువుండే అమ్మవారి నగలన్నా మస్తు కాయిష్ చేస్తారు దొంగన్నలు. చాలా మటుకు గీటి కోసమే దొంగతనాలకు పోతుంటారు. ఇంకా కొందరు చెప్పులు డ్రెస్సులు ఎత్తుకపోయే ఎరైటీ దొంగలు సుతా ఉంటారు. కానీ గీళ్ళు మూడో రకం. సకలం ముక్లం పెట్టుకొని ఎంత ముద్దు గూకున్నారో చూడురి. బంగారం పైసల దొంగలు కాదు మరి, మేకల దొంగలు. మంచిగా సోప్ టాప్ కార్లలో పల్లెల పొంట తిరుగుతారు. ఊరవతలు ఏడేడ మందలు ఉన్నాయో చూసుడు, రాత్రిపూట పోయి కార్లు వేసుకొని పోవుడు. గొర్రెలు మేకలు కలిసి 200కు మీద ఎత్తుకపోయిరంటే చూడురిగా. 16 మంది గ్యాంగు 4 ముఠాలై పాత నల్గొండ జిల్లాలో పంతనం చూపిస్తున్నారు. ఇక అంగట్ల గుంట పోయి అగ్వసగ్గువక అమ్ముతారు. ఎర్రటెండల గుట్టలనక పుట్టలనక తిరుక్కుంటా కాసేటోళ్ళైరి. ఎవరు సురుముట్టిందో తన బండ్లు చెకింగ్ చేస్తుంటే దొరికిర్రు పోలీసులకు. బేరానికి తయారున్న 22 జీవాలు, 2,46,000 పైకం, 8 కార్లు పట్టేసిండ్రు. లేడీస్ ఉంటే మనల్ని ఎవరు పోలీస్ చెకింగ్ లో కూడా పట్టుకోరు అనే ప్లాన్ తో వీళ్ళు ఇది చేయడం జరిగింది. లేడీస్ ద్వారానే నార్మల్ మార్కెట్ లోనే నార్మల్ ప్రైస్ కి అమ్మడం జరుగుతుండే. అక్కలుంటే మనకు అడ్డే ఉండదు అనుకోరు గానీ అడ్డంగా దొరికిర్రు అన్నట్టు. వీళ్ళ మీద మునుపు 30 కేసులుంటే కొందరు జైలుకు పోయి వచ్చిర్రట. అలవాటైన పానమాయ లూకోరు, పట్టుకొని పోలీసులు ఊకోరు. కానీ కార్లలో పోయి గొర్రెలెత్తుకొచ్చడే గమ్మతుంది పోరి.